హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా చెట్టు గోంగూర అనమాట. మేము ఖమ్మం నుంచి మా వెంచర్లో మేము కోసుకొచ్చుకున్న మా ఇంటి చెట్టు గోంగూర అనమాట అండి. ఆ గోంగూర పచ్చడి చేయబోతున్నాను. దానికి కావాల్సింది గోంగూర. అది తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర కలిపి ఉంటుందండి. మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఎర్ర గోంగూర అంటే కాడలు ఎర్రగా ఉంటాయి, పులుపుగా ఉంటుంది. తెల్ల గోంగూరకి వచ్చేసి మనకి కా కాడలు తెల్లగా అంటే గ్రీన్ కలర్లో ఉంటాయి, వెడల్పుగా ఉంటుంది, ఆకు ఇలా ఉంటుంది. అది కొంచెం వగరుగా ఉంటుంది. అచ్చం తెల్ల గోంగూర అయితే మాత్రం చింతపండు వేసుకోవాలి. బట్ ఇది అచ్చం కాదు కాబట్టి కొంచెం వేసుకోవసరం లేదు. అందుకు నేను ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఆయిల్ వేస్తున్నాను. గోంగూర అండ్ అలాగే ఎండుమిరపకాయలు వేయించుకోవాలన్నమాట. ఇది మళ్ళీ తాలింపు పెట్టేస్తేనేమో ఒకలాగా నూనె వేసుకోండి, వద్దు అనుకుంటే ఒకలాగా నూనె వేసుకోండి. నేను మళ్ళీ తాలింపు పెట్టనండి. ఇంకా కొన్ని తాలింపు పెడితే టేస్ట్ పోతుందండి. నాకు అనిపిస్తుంది, అట్లా చప్పబడిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. అందుకని కొన్నిటికి నేను తాలింపు పెట్టను. సో యువర్ విష్, మీరు పెట్టుకుంటారు అంటే మీరు పెట్టుకోవచ్చు. నూనె కొంచెం వేడెక్కగానే ఇవన్నీ కూడా ఒకేసారి వేయాల్సిన ప్రాసెస్ అండి, ఎందుకంటే తొందరగా మగ్గిపోతాయి. ఎండుమిరపకాయలు, ధనియాలు ఒక చిన్న గుప్పెడు వేసుకున్నాను, అంటే ఒక స్పూన్ వేసుకోండి. గోంగూర పచ్చడికి ధనియాలు జీలకర్ర పడితే బాగుంటుంది. సేమ్ జీలకర్ర కొంచెం మగ్గిన వెంటనే తీసేసుకోవాలన్నమాట. జాగ్రత్తమ్మ, కాలుతుంది. మా వెన్నెల వాళ్ళని, మా సిత్తుగాడు వాళ్ళని చాలా మిస్ అయ్యాము ఇన్ని రోజులు. వాళ్ళు కూడా చాలా మిస్ అయ్యామని చెప్పింది. చాలా మిస్ అయిందంట. ఎస్పెషల్లీ నా ఫుడ్ చాలా మిస్ అయినట్టు ఫీల్ అవుతుంది. అంటే ఒక వయసులో పిల్లలండి, తినే వయసు కదండి, తింటారనమాట. ఆ టైంలో మనం డైటింగ్ లైన్ పెట్టలేం కదండి. వాళ్ళ మనసుకి తెలిస్తే వాళ్ళు చేసుకుంటారు, కానీ నేనైతే అలా చేయలేను బేసిక్గా. మా నాన్న ఊకనేవాడు, అంటే కాటికి పోయేంతవరకు కమ్మని కూడు తినాలనేవాడు మా నాన్న. అంటే ఇక ఆ పదం అనమాట. మా నాన్నకి పోయేంతవరకు ఆయనకి ఇష్టంగా వండి పెట్టాం. అందుకే మేము కొన్ని అసలు ఇష్టంగా తినేవాడు నాన్న. కానీ నిన్న మా నాన్న ఫ్రెండ్ అండి, మేము మామ అని పిలుస్తాం, సీను మామ అంటాం. మేకల సీను మామ, అంటే ఖమ్మంలో మేకల సంగయ్య గారి కొడుకు అనమాట. మేకల సీను మామ అంటాం మేము. సీను మామ నిన్న మేము ఖమ్మం వెళ్ళినప్పుడు మా పాపని చుట్టానికి వచ్చాడు. మా పాపని వాళ్ళని చూడాలని చెప్పేసి, చందు బాగున్నారా అనుకుంటూ వచ్చాడు అనమాట. చిన్నప్పుడు మాకు చిన్న ప్రాబ్లమ్స్ ఏదన్నా వచ్చిన నాన్న సిపిఐ పార్టీ కదండి, సిపిఐ పార్టీ అయితే నాన్నకి చిన్న ఏదైనా ఉన్నా కానీ మా మామలు వీళ్ళందరూ బాగా ఉండేవాళ్ళు అన్నమాట, మాకు హెల్ప్. ఇప్పటికి కూడా మాకు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా మేము ఉన్నామంటూ ఉంటారనమాట. మాకు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా అసలు ఊరుకోరు. నిన్న మామ వచ్చినప్పుడు నాన్న గురించి మాట్లాడాడు. మేము బయటికి దాన్ని ఏమంటారండి, లైక్ పంచాయతీలకి వాటికి వెళ్తారు కదా, పంచాయతీకి వాటికి వెళ్ళినప్పుడు కూడా నాన్న అసలు బయట తినేవాడు కాదు. మీ నాన్న చచ్చేంత వరకు అసలు బయట ఫుడ్ తినలేదురా అనేవాడు. నాన్న గురించి అట్లా అనమాట. అంటే మా నాన్న నేను కూడా ఎక్కువ శాతం బయట ప్రిఫర్ చేయనండి. ఎవరైనా తీసుకెళ్తే మరి వాళ్ళ ఇష్టానికి ప్రకారం కాదని లేదు, కానీ అంత ఇష్టం ఉండదు. అది ఎందుకు అట్లా అలవాటు అయిపోయింది. మా సునీతను సీను కోసినట్టున్నారు ఈ గోంగూర. ఆ వీడియో తీశారా సంత? ఇల్లేదా? ఎన్ని డేస్ అయింది కోసి?
మొన్న నైట్కి ఒకసారి అయినా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. అసలు అసలు వాడిపోలే ఫ్రిడ్జ్లో కూడా పెట్టలే మళ్ళీ మేము. స్క్రీన్ షాట్ తీస్తున్నాం. స్క్రీన్ షాట్ది గిన్నెంత కనపడదు, అది నన్నది ఒకసారి. ఓకే, మూత పెడితే ఎమ్మటి అవుతుంది. సో చిన్నగా అయిపోతుంది. ఇప్పుడు స్మెల్ రావట్లేదు. ఇందాక ఆవాలన్న స్మెల్ వచ్చింది, ఇప్పుడు రావట్లేదు. చూసావా? చూడండి, ఇది బోడకాకరకాయ కూర అండి. కావాలంటే వైట్ టీవీలో వెజ్ ఫుడ్లో ఉంటే చూసేయండి. ఘాట్లు ఇదిగోండి, నేను తీసుకొస్తాను వెళ్ళి వచ్చినప్పుడు. చూసారా, ఇది కొంచెం మగ్గనిద్దాము. కొంచెం ఆయిల్ పడుతుంది అమ్మా. మళ్ళీ ఆయిల్ వేయం కదా మనం, ఆయిల్ వేయం కాబట్టి ఆయిల్ పడుతుందండి. ఏంటో పట్టాలి కొంచెం, నేను మెంతులు తగలకూడదు. గోంగూర చూసారా ఎంత బాగా ఉడికిందో. జస్ట్ దీన్ని ఇలా మెదిపితే చాలండి. ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తాను. అమ్మ అది అడుగు. సరే, టేస్ట్ పోదా? ఇది నా చేయి పెద్దగా ఉంటుంది. ఎల్లుల్లిపాయలు ఇవ్వలేదు. ఇంట్లో పని అంతా చేసి పెడితే బాగా అనిపిస్తుంది. అందుకే నీకు వండి పెడుతున్నా కదా నేను. నేను తిడితే ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే ఓపిక అనేది ఉండాలి మా. ఇప్పుడే ఎట్లా, రేపు పిల్లలు అవుతారు, పెళ్ళిళ్ళు అయితే మీకు ఏందనుకున్నావు? అందుకే ఇప్పుడే మా అక్క గురించి చెప్పా. పాపం మా అక్క కూడా అట్లా అనిపిస్తుంది కదా, కూతురు కూడా చిన్నపిల్లే కదా, అది దానికేం రాదే అని. మా అక్కకి షుగరు, బీపీ అన్నీ ఉన్నాయి. రమ్మన్న వస్తుందా? ఇప్పుడు కొంచెం చూడండి, తీసుంటా మిక్సీ. వేడిది మీరు వేయకండి, వేడి చల్లారాక వేయండి. మీరు వేడి మీద దయచేసి వేయద్దు ప్లీజ్. ఇది కొంచెం పట్టవా? స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. పట్టావా? దీంట్లో కలపవా? స్పూన్తో దాంతో వద్దు, అది తీసుకో, అది తీసుకో. వద్దు, ఇదైతే మంచిగా వస్తుంది. అవసరం లేదు అబ్బా. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుంటావా? చూడండి, ఇట్లా మిక్స్ చేసుకోవాలి. కానీ దానికి బాగా ఇంట్రెస్ట్. మామ నాకు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను వెళ్ళిపోతా ప్లీజ్ మామ. వెళ్ళిపోయిన తర్వాత సరే నాకు యూట్యూబ్ ఛానల్ కావాలి మామ అంటుంది. అది నా సొత్తు కాదు, ఎవరైనా పెట్టుకోవచ్చు. డెఫినెట్గా ఇస్తానమ్మా. అక్కడికి వచ్చి ఓపెనింగ్ చేయవా నీ పెళ్ళిలో?
ఓకే ఇప్పుడు కలుపుకుందామా? మమ్మీ కాలుతుంది పక్క జాగ్రత్త. ఓకే తిందు కానీ అది వచ్చాక అన్నీ వండి పెడతాయి అవన్నీ. మీకు హక్కు ఉంది కదా, వస్తారు నాకు ఇది కావాలి మామ అని ఆర్డర్ ఇస్తారు అంతే. ఏముంది మామ వంటలు ఒక లెవెల్ అయితే దాంతో పాటు ప్రేమ పెడతారు కూడా, అది వేరే లెవెల్. మనస్ఫూర్తిగా అది మంచిది తెలుసానే. ఎవరికైనా మనం మనస్ఫూర్తిగా పెట్టగలిగితే ఫుడ్ పెడితే అసలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది తెలుసా. కొంచెం తిన్నా కనుక కడుపు నిండిపోతుంది. అసలు నేను కలుపుతుంటేది చిత్తుజ మామ మామ అంటది. నాకే చూసేటోళ్ళ పరిస్థితి నేనంటే అదృష్టవంతురాన్ని తింటా. ఇంకా తాలింపు అవసరం లేదు నాన్న, జస్ట్ తినేటప్పుడు మాత్రం దీంట్లో ఉల్లిగడ్డలు వేయద్దు. తినేటప్పుడు ప్లేట్లో కొంచెం జల్లుకొని ఒక కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకొని తింటే అమృతంలా ఉంటుంది. పూర్తిగా చల్లారాక సీసాలా పెట్టుకోవాలండి, ఎందుకంటే వేడి మీద పెట్టి మూత పెడితే నీటి ఆవిరి పడిపోయింది. చూసారు ఎంత బాగుంది. గోంగూర పచ్చడి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అసలు మిమ్మల్ని మెచ్చుకున్న వాళ్ళే ఉంటుంది తప్ప మెచ్చుకున్న వాళ్ళే ఉండనే ఉండరు, అంత బాగుంటుంది. ఆహా చూస్తే నిల్వ పచ్చడిలానే ఉంది చూడండి. నిల్వ పచ్చడి పెట్టారు అన్నట్టు ఉంటుందండి. చూసారు ఎంత బాగుంది. సో ఇక మావిడికి చాలా ఇష్టమైన పచ్చళ్ళు చేసి పెట్టాను. నా బాధ ఏంటంటే మా సునీతకి పచ్చళ్ళు ఉంటే పచ్చళ్ళే తింటుంది, అది పెద్ద ప్రాబ్లం. సో ఇప్పుడైతే ఇది అయిపోయింది ఇంకా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మేము వీళ్ళకి అన్నం తినేటప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తారో అప్పుడు చూపిస్తాను. గోంగూర పచ్చడి టేస్ట్ చేయబోతున్నాము. మా ఇంటి గోంగూర ఆహా ఓహో. స్పూన్తో వేసుకుంటా. కొన్ని ఆనియన్స్, ఆకలి అవుతున్న టైంలో మాత్రం చూడమాకండి, అర్ధరాత్రి కూడా ఆకలి అవుతుంది ఒక్కోసారి. చూసారంటే ఇంకంతే, తెల్లారితే గోంగూర వండి కూర్చొని తింటారు. లేదంటే వీడియో చూసుకుంటూ తింటారు. అలా నాకు కూడా కొంతమంది చేస్తే నోరు ఉడుతుంది అసలు. నైట్ కొంతమంది ఉంటాయి వీడియోస్ భలే అనిపిస్తుంది. కలుపుతుంటే అలాగే ఇట్లా ఇంకా పెట్టయ్యేది అందరూ ముద్ద పెట్టించండి మామ. అసలు వేరే కూర వేసుకోవాలి, టేస్ట్ చేస్తాయి పక్కా. చూడండి ప్రామిస్ చెప్తున్నా, మా సునీతకి అయితే పండగ, ఇక అన్డౌటెడ్లీ పండగ. ఎంత బాగుందో అసలు. నిజంగా నా చేతిలో ఏదో ఉందండి అట్లా అనిపిస్తుంది నాకే. 100% ఉంది, ఏదో మ్యాజిక్ టేస్ట్ ఉంది, టేస్ట్ మ్యాజిక్ ఉంది. ఇలా ఇలా కలిపి తీసుకొని ఆనియన్స్ వేసుకున్నా. బాగుంది అసలు, మాటలు చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అనంత్ అమ్మని చూపించాలి ఇందాక, ఇప్పుడు అమ్మ టేస్ట్ చేసాక కూడా తర్వాత చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.